శ్రీముఖలింగేశ్వర చక్రతీర్థం వంశధార నదీ తీరాన భక్తజన సంద్రం. దక్షిణ కాశీగా ప్రముఖ శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం స్వామివారి చక్రతీర్థ స్థానం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నుండి స్వామివారు నందివాహనంపై దక్షిణముఖంగా బయలుదేరి ఉత్తరముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నదిలో మిరియాబిల్లి రేవు వద్ద స్వామివారు చేరుకున్నారు. అర్చకులు భక్తజన సందోహం మధ్య స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రతీర్థ స్థానం నిర్వహించారు. అర్చక స్వాములు. నమస్కారం. నా పేరు ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖలింగేశ్వర దేవస్థానం. ఈ మహాశివరాత్రి ఉదయంలో 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మహాశివరాత్రి ఉత్సవాలు. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి చక్రతీర్థ స్నానం. అది ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారు ఈ పల్లకి మీద ఊరేగుతూ వంశధార నదికి వెళ్ళడం జరిగింది. అక్కడ స్నానం అయిపోయిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ 1:15కి ఇక్కడ రావడం జరిగింది. అది భక్తులు ఇక్కడ దేవాలయం మాత్రం పొద్దున నుంచి ఇప్పటివరకు ఒక 25,000 మందికి దర్శనం చేసుకున్నారు. కానీ వంశధార నదిలో మాత్రం దాదాపు 1,00,000 పైన దర్శనం చేసుకోవడం, స్వామివారితో పాటు వాళ్ళు కూడా చక్రస్నానం చేయడం జరిగింది. అది కాకపోతే ఇక్కడ దేవస్థానం తరఫున క్యూ లైన్స్ మంచిగా మంచినీళ్ళు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం, ఫ్రీ ప్రసాదం ఏర్పాటు జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం అయ్యేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వంశధార నది వద్ద కూడా భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్వామివారితో పాటు భక్తులు కూడా ఎంతమంది సరే చక్రతీర్థ స్నానం చేయడానికి అవకాశం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అది పోలీసు వారి సహకారం కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ అందరి సహకారంతో, అన్ని శాఖల సంబంధించిన సహకారంతో ఈ కార్యక్రమాన్ని బాగా ఇంతగా ఇది. దానికి మూల కారణం జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు వచ్చి చూసిన పర్యవేక్షణ బట్టి, తర్వాత డిఎస్పీ గారు, సిఐ గారు వీళ్ళంతా కూడా పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు కూడా ఫుల్ మానిటర్ చేసుకుంటే ఇంత బాగా సక్సెస్ అయిందని తెలియపరుచుకుంటారు. ముఖ్యంగా ఆయన ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తూ దాని మీద మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వడం, అది స్పెషల్గా ఆయన తీసుకుంది. పోలీసు వారి ద్వారా ఆయన ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇంత సక్సెస్ అయింది.